కుత్బుల్లాపూర్ దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్లో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ చదువుతున్న విద్యార్థిని శ్రావణి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. తమ కూతురు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చెప్పాలంటూ తల్లిదండ్రులు ఆందోళన చేశారు. మా పాప చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తారు సార్, కంపల్సరీ చెప్తారు. ఏ సార్ ఇష్యూ ఉన్నా మాకు చెప్తుంది. స్కూల్ టాపర్ మా పాప. మా డిమాండ్ ఏం లేదు, మా పాప మాకు కావాలా అంతే. మా పాప మాకు కావాలా. లక్ష కూలి చేసి లక్షన్నర కట్టినా కూలి చేసి నేను 1,15,000 హాస్టల్కి ఫీజు కట్టేసిన, మళ్ళీ జాయినింగ్ ఫీజు చేసిన, అన్ని కట్టినా కూలి చేసే చేస్తున్నాం మేము. మా భార్య ఇట్లా కూలి చేస్తాం, మేము ఇట్లా కూలి చేసి ఆమెకు ఎప్పుడు కావాలో 500 1000 పంపిస్తాం. వాళ్ళ ఫోన్లు వచ్చి వేరే వాళ్ళ ఫోన్లు పంపిస్తున్నాం. మేము చంపేసినాక ఫోన్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్టల్లోనే జరిగింది సార్ ఇది. పాప మాత్రం ఏం చేసుకోలేదు. చిన్న ప్రాబ్లం ఉన్నా మా పాప చిన్న ప్రాబ్లం ఉన్నా మాకు చెప్తారు సార్, కంపల్సరీ చెప్తారు. ఏ ఇష్యూ ఉన్నా మాకు చెప్తుంది. స్కూల్ టాపర్ మా పాప. మా డిమాండ్ ఏం లేదు, మా పాప మాకు కావాలా అంతే. మా పాప మాకు కావాలా. లక్ష కూలి చేసి లక్షన్నర. గిరిజన సమాజానికి సంబంధించిన అమ్మాయి, పేద కుటుంబానికి పేద అంటే అతి పేద రైతు. తన బిడ్డను చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి హాస్టల్లో ఉంచుతూ, గవర్నమెంట్ హాస్టల్లో చదివిస్తూ, అమ్మాయి రెసిడెన్షియల్ స్కూల్లో చదివి ఎస్ఎస్సిలో టాప్, ఇంటర్మీడియట్లో టాప్ వచ్చి ఈ కాలేజ్లో ఫ్రీ సీట్ రావడం జరిగింది. ఫ్రీ సీట్ వచ్చిన తర్వాత కూడా ఎంతో కొంత డబ్బులు కట్టాలి, అలా సతాయించడం జరిగింది. ఆయన పాప ఉంటూ ఈరోజు ఏదో జరిగింది, ఏం జరిగిందో తెలియదు. ఏ విధంగానైనా సరే ఈ అమ్మాయిని ఈ కాలేజ్ నుంచి వెళ్ళగొట్టి ఈ సీట్ని అమ్ముకుందామన్న ఒకే ఒక ఎయిమ్తో ఈ కాలేజ్ యాజమాన్యం మొత్తం అమ్మాయిని ఇక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా టార్చర్ చేయడం వల్ల అమ్మాయి మొన్ననే వచ్చింది అమ్మాయి ఇంటి నుంచి. అయినా కూడా ఆమెను అంటే స్టడీ పరంగా చాలా టాప్, ఇంటి దగ్గర కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. పాపం వాళ్ళకి 3 అమ్మాయిలలో ఈమె టాప్ అమ్మాయి, మంచి చదివే అమ్మాయి, క్లెవర్ అమ్మాయి. ఈ క్లెవర్ అమ్మాయిని కాలేజ్ నుంచి ఏ విధంగా ఎల్లగొట్టాలన్న ఒకే ఒక కాన్సెప్ట్ తోటి, అంటే బీదవాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేదు, మీకు అర్హత లేదన్న ఒక